నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి లోకేష్ వెల్లడి కేసీఆర్ మేం వెయిటింగ్ ఇక్కడ అద్దంకి దయాకర్ కౌంటర్ మమతా కులకర్ణి సన్యాస జీవితం ముగిసినట్లే అఖాడా నుంచి గెంటివేత సచిన్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించిన బీసీసీఐ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేపట్టింది టీడీపీనే అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నామన్నారు మంత్రి లోకేష్. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీని కార్యకర్తలను కాపాడుకునేందుకు వాళ్లను వీళ్లను కేసీఆర్ బతిమలాడుకుంటున్నారు. తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఆయన ఏం చేస్తారో అని మేము వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు వారిని భరించడానికి సిద్ధంగా లేరు అని పేర్కొన్నారు. ఇంకా నయానో భయానో వాళ్ళనో వీళ్ళనో బతిలాడుకొని మీ పార్టీని మీ యొక్క శ్రేణుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయో, ఎన్ని కేసులు మీ కుటుంబం మీద ఉన్నాయో, బీజేపీ మీకు ఎట్లా సహకరిస్తుందో, బీజేపీ ఆటలో కీలుబొమ్మగా మీరు ఎట్లా మారినరో అంతా తెలుసు. ఈరోజు నేనంటున్నా, తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం. దీనికోసమే మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే 1000 ఏనుగులు తిన్న రాబందు ఏ విధంగా మాటలు మాట్లాడుతుందో, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేస్తుందో చూద్దామని. మామూలుగా ఉన్నా ఇంకెట్లా ఉన్నా మేం సిద్ధం. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఉంటది అనుకోవడం మూర్ఖత్వమే, ఇంకా భ్రమనే అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు బయటకు వచ్చినాక తెలుస్తుంది. తస్మాత్ చూసుకోండి. మహాకుంభమేళా ప్రారంభంలో విలాసవంతమైన జీవనాన్ని విడిచి సన్యాసినిగా మారిన బాలీవుడ్ నటి మమతా కులకర్ణిని కిన్నెర ఆశ్రమం నుంచి బహిష్కరించారు. అంతేకాకుండా మహామండలేశ్వర్గా ఆమె తీసుకున్న దీక్షను కూడా రద్దు చేశారు. పలువురు మత పెద్దలు అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖాడాలు పేర్కొన్నారు. ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య డాక్టర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని సైతం తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 2024 సంవత్సరానికి గాను సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యారు. ఈరోజు ముంబైలో జరిగే బోర్డు వార్షిక గాలాలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సచిన్ ను బీసీసీఐ సత్కరించనుంది. 51 ఏళ్ల టెండూల్కర్ భారత్ తరపున 664 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. సచిన్ కంటే ముందు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ఈ అవార్డును అందుకున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.